నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మేడే సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో కార్మికులకు సన్మానం చేశారు మంత్రి. ఎన్నో కష్టాలను భరిస్తూ కార్మికుల కుటుంబాలు జీవనం సాగిస్తాయని మంత్రి అన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కార్మికుల సమస్యలను తీర్చి వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు కార్మికులకు అందే విధంగా కృషి చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజాస్వామ్యంలో సమసమాజ స్థాపన కోసం వీళ్ళ రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. కానీ సమసమాజం ఇప్పటికి కూడా రూపు దాచుకోలేదు. ఉన్నోడు ప్రపంచ కుబేరులైతే ఉన్నారు, ప్రభుత్వ రుణపడి ఉంది, లేనోడు అట్లాగే ఉన్నారు. ఇది ఒక్క రోజులో పోగొట్టేది లేదు, మన చేతిలో లేదు. కాబట్టి మన చేతులు ఉన్నది మనం చేసుకోవాలి. వీలైనంత మేర ఈ యొక్క కార్మికుల యొక్క స్థితిగతులను అంటే ఆదాయాన్ని పెంచుకోవడం, అప్రభావం తగ్గించుకోవడం, పిల్లల్ని ఈ పరిస్థితి అంటే వీటన్నిటికీ మూలకారణం ముఖ్యమైనదంటే విద్య. అంటే పిల్లల్ని మంచి చదువులు, గొప్ప చదువులు, క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పించుకున్నప్పుడే వాళ్ళ యొక్క స్థాయి పెరిగినప్పుడే ఈ యొక్క జీవన విధానం మారుతుంది. కాబట్టి మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటిది విద్యకు. రెండవది సంఘటిత శక్తి అవసరం. పోరాట ఫలితంగానే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పోరాట ఫలితంగా వచ్చిందో సమస్యల పరిష్కారం కూడా ఆ పోరాట పటిమ ఉండాల్సిన అవసరం లేదు. ఆ సంఘటిత శక్తి కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈనాడు ప్రభుత్వాల పరంగా ఎంతో కొంత మేలు జరిగినా అది దాంతో సరిపోవట్లేదు. జీవన చూసుకో మధ్యన స్థాయి చూస్తాం, అప్పులపాలు అంటే చాలని జీతాలు, ధరలు ఆకాశాన్ని ఉండడం, దాంతో ఎక్కడేసానికి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి దీంట్లో మనం ఉన్నంతలో కూడా ఏ విధంగా తీసుకోవడం, ప్రభుత్వం ద్వారా ఏం సాధించుకోవడం. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన ప్రయాణించాలి. ఈ వచ్చే 5 సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదం వల్ల మొట్టమొదటిగా మేము మొదలు చెప్పేది మొట్టమొదటిగా మీరందరూ కూడా పెద్ద పని చేసుకొని ఆశీర్వదించి మనకు పర్యాయం నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు కృతజ్ఞతలు.